హాయ్ ఫ్రెండ్స్, ఓం సాయిరామ్. బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరూ సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే, తల్లి, ఈ అదృష్టం మళ్ళీ రాదు. నా మీద గౌరవంతో ఇక్కడున్న హారాన్ని తీసుకో అమ్మ, 1కి 3 కలిసి వచ్చేలా చేస్తాను అని చెప్పి బాబాగారు అంటున్నారండి. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనలు శాశ్వతంగా మనకు గుర్తుండిపోయేలాగా చేస్తాయి. అలాంటివి ఎప్పుడైనా మన జీవితంలో జరిగి ఉంటే ఎన్నో బాధలను అనుభవిస్తూ వాటిని తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటాం. ప్రతి మనిషి జీవితంలో బాధలుంటాయి, సంతోషాలుంటాయి. అవి శాశ్వతంగా అయితే ఎవరి ఇంట్లోనూ ఉండిపోవు. కాబట్టి ఈరోజు బాబాగారు అందిస్తున్న ఈ సందేశం నిజంగా మన జీవితంలో అదృష్టం తెచ్చిపెడుతుంది. అది కూడా చాలా దగ్గరలో ఉంది. నా మీద గౌరవంతో ఈరోజు నేను చెప్పినట్టుగా చేయి తల్లి, ఇక్కడున్న ఆరాన్ని తీసుకో, నమ్మకంతో నేను చెప్పింది విను అని బాబాగారు అయితే ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని ఇవ్వబోతున్నారండి. అది కూడా ఒక చిన్న కథ రూపంలో తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో పద్మావతి అనే ఒక ఆవిడ ఉండేది. ఆమె చాలా దుఃఖంలో ఉండేది. ఎందుకంటే తనకు పెళ్ళైన తర్వాత కొన్ని నెలలకే తన భర్త మరణించి ఉంటాడు. ఆ సమయంలో ఆమె గర్భవతి. ఆమె తన జీవితాన్ని ముగించాలి అనుకుంటుంది. కానీ కడుపులో ఉన్న బిడ్డ కోసం జీవించాలని గుండె నిబ్బరం చేసుకొని జీవిస్తుంది. భర్త లేని కారణంగా ఆమె చాలా కష్టాలనైతే అనుభవిస్తూ జీవిస్తూ ఉంటుంది. ఆమెకు సమాజంలో గౌరవం లభించటం లేదు. ఆమెకు 2 పూటల తిండి కూడా దొరకటం కష్టమైపోతుంది. భర్త లేని కారణంగా తన ఆస్తులు కూడా బంధువులు తీసుకొని ఆమెను ఒంటరిగా చేస్తారు. ఎవరు ఆమెకు తోడుగా ఉండి ధైర్యం చెప్పేవారు లేరు. అప్పుడు ఆమె ఇలా అనుకుంటుంది, అయ్యా, నా విధిరాతలో ఇలా జీవించాలని రాసి ఉంది కాబట్టే జీవితాంతం ఒక స్త్రీకి తోడుగా ఉండి ధైర్యాన్ని ఇచ్చేది ఒక భర్త మాత్రమే. కానీ నాకు ఆ భర్తను ఆ భగవంతుడు దూరం చేశాడు. భర్త లేని స్త్రీకి ఈ లోకంలో విలువ లేదు. ఇక నా కడుపులో ఉన్న బిడ్డ కోసం నేను బ్రతుకుతాను. బిడ్డ పుట్టిన తర్వాత ఏం జరుగుతుందో, నా జీవితంలో ఎటువంటి మార్పులు వస్తాయో నాకు తెలియదు. అవన్నీ ఎదురు చూస్తాను. నేను పడుతున్న ఈ కష్టాలు నా బిడ్డకు కలిగించకు దేవుడా అంటూ ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది. ఇలా ఎంతో కష్టంగా కాలం గడుపుతూ ఉండగా ఒక రోజున ఆమెకు పండంటి మగబిడ్డ జన్మిస్తాడు. ఆ బిడ్డకు నంద అనే పేరు కూడా పెట్టుకుంటుంది. ఆమె ప్రతిరోజు వేరే వారి ఇంట్లో పని చేయడానికి వెళ్ళేది. అలా తన కొడుకు కష్టపడుతూ పెంచుకుంటూ ఉంటుంది. అలా ఆ పిల్లవాడు పెద్దవాడు అవుతూ ఉంటాడు. చూస్తూ ఉండగానే అతడికి 8 ఏళ్ల సంవత్సరాలు నిండుతాయి. అతను ప్రతిరోజు బయట పిల్లలతో కలిసి ఆడుకునేవాడు. ఒక రోజున తన తల్లి వద్దకు వచ్చి ఇలా అంటున్నాడు, అమ్మా, నాకు చాలామంది స్నేహితులున్నారు. వారందరూ కూడా చాలా ధనవంతులు. వాళ్ళ ఇంట్లో అన్ని రకాల వసతులు ఉన్నాయి. వాళ్ళ అందరిలోకి నేను మాత్రమే పేదవాడిని. మనకు 2 పూటల భోజనం కూడా సరిగ్గా లభించటం లేదు. మనకు ఆ భగవంతుడు ఎందుకు ఇంత అన్యాయం చేశాడు? నేను ఇంత కష్టాల్లో ఎందుకు జీవించవలసి వస్తుంది అనుకుంటూ అడుగుతాడు ఆ పిల్లవాని మాటలు విన్న ఆ తల్లి, నాయనా, బాధపడకు. మన అదృష్టం మనల్ని విడిచిపెట్టిపోయింది. మన విధిరాతలో ఇలా కష్టపడాలని రాసి ఉంది. అందుకే మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నాం. మన విధిరాతను ఎవ్వరూ తప్పించలేరు నాయన. ఆ భగవంతుడు ఏది చేసినా అది మన మంచికే అనుకోవాలి అని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, అమ్మ, అందరినీ సుఖంగా ఉంచిన భగవంతుడు మనల్ని మాత్రమే ఎందుకు కష్టపెడుతున్నాడు? నేనైతే చిన్న పిల్లవాడినే కదా, నన్ను కూడా కష్టపెడుతున్నాడు అమ్మా. ఆ భగవంతుడు ఎక్కడుంటాడో చెప్పమ్మా. నేను నేరుగా ఆయన దగ్గరికి వెళ్ళి నాకు ఇంత పేదరికం ఎందుకు ఇచ్చావు అని అడుగుతాను అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నాయనా, ఆ భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు అంటుంది. కానీ ఆ పిల్లవాడు వినడం లేదు. లేదమ్మా, ఇక్కడ ఆయన లేడు కదా, నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. ఆయన ఎక్కడుంటాడో నిజం చెప్పు అని అంటాడు ఆ పిల్లవాడు. ఇంతకు వినకపోవడంతో అప్పుడు ఆ తల్లి, నాయన, ఆ భగవంతుడు అడవుల్లో ఉంటాడు అని చెబుతుంది. ఇక ఆ పిల్లవాడు మరునాడు ఉదయాన్నే అడవుల్లోకి వెళ్ళిపోయాడు.
ఆ అడవిలో భగవంతుని కోసం వెతకడం ప్రారంభించాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు భగవంతుని వెతుకుతూనే ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా అతనికి భగవంతుడు కనిపించలేదు. ఇక చీకటి పడిపోతుంది. అతడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అతడు గట్టిగా ఏడుస్తూ స్పృహ తప్పి అడవిలోనే పడిపోయాడు. అదే సమయంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవితో కలిసి భూలోక సంచారం చేస్తూ అటుగా వెళ్తున్నాడు. అప్పుడే వారి దృష్టి ఆ బాలునిపై పడింది. అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటుంది, మహాదేవ, అటు చూడండి. ఆ చిన్న బాలుడు అడవిలో దారి తప్పి పడిపోయినట్టుగా ఉన్నాడు. అతడికి మనం సహాయం చేసి అతడిని వారి తల్లిదండ్రుల వద్దకు పంపించేద్దామని అంటుంది. ఇద్దరు మారువేషం ధరించి ఆ బాలుడి వద్దకు వెళ్తారు. అప్పుడు లక్ష్మీదేవి ఆ బాలుడితో ఇలా అంటుంది, నాయనా, నువ్వు ఎవరు? నీ పేరేమిటి? ఇంత దట్టమైన అడవిలోకి ఎందుకు వచ్చావు? నీ వెంట ఎవరు లేరా అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలుడు, నా పేరు నంద, నేను భగవంతుని కలవడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, ఎందుకు భగవంతుని కలవాలనుకుంటున్నావు అని అంటుంది. అప్పుడు ఆ బాలుడు, నేను చాలా పేదవాడిని. నాకు 2 పూటల కడుపు నిండా ఆహారం కూడా లభించటం లేదు. ఇంత కఠినమైన దరిద్రం నాకు ఎందుకు ఇచ్చాడు? ఆయన్ని అడగడానికి వెళ్తున్నాను అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు, నాయన, నీ విధిరాతలో అలా రాసి ఉంది కాబట్టి దానిని నువ్వు తప్పకుండా అనుభవించవలసిందే. ఇక నువ్వు జాగ్రత్తగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, లేదు లేదు, నేను తప్పకుండా భగవంతుని కలిసి వెళ్తాను. అప్పటి వరకు నేను ఇంటికి వెళ్ళను అని మారం చేస్తాడు. అతని మాటలు విన్న లక్ష్మీదేవికి ఆ బాలుడిపై దయ కలుగుతుంది. ఆమె మహావిష్ణువుతో, దేవా, ఆ పిల్లవాడిని చూస్తే నాకు జాలి కలుగుతుంది. అతడికి ఏమైనా ఇవ్వండి అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు, దేవి, ఆ బాలుడికి నేను ఏమీ ఇవ్వలేను. అతడిలోనే ఏమీ లేదు. అతన్ని పొందే అదృష్టం కూడా లేదు. నేను ఏది ఇచ్చినా అతడు నిలుపుకోలేడు అని అంటాడు. అప్పుడు ఆ లక్ష్మీదేవి, దేవా, మన పని ఇవ్వడం మాత్రమే. మీరైతే ఇవ్వండి. అది ఆ పిల్లవాడి అదృష్టం అని అంటుంది. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆ బాలుడికి ఒక వజ్రాల హారాన్ని ఇస్తూ, నాయన, ఇది వజ్రాల హారం. దీనిని తీసుకొని ఇక నీ దరిద్రాన్ని పొడగొట్టుకొని సుఖంగా జీవించు అని అంటాడు. ఇక ఆ బాలుడు ఎంతో సంతోషంగా ఆ హారాన్ని తీసుకొని ఇంటి వైపు తిరిగి వెళ్తున్నాడు. అదే సమయంలో అతడికి మూత్రం రావడంతో ఆ హారాన్ని ఒక బండరాయిపై ఉంచి అలా పక్కకు వెళ్తాడు. అదే సమయంలో ఒక పక్షి వచ్చి ఆ ఆహారాన్ని తన నోటితో పట్టుకొని ఎగిరిపోతుంది. అటు తిరిగి వచ్చిన ఆ యువకుడు చూస్తూ ఉండగానే ఆ పక్షి చాలా దూరం వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడికి చాలా బాధ కలుగుతుంది. గట్టిగా ఏడుస్తూ ఆహారాన్ని చూసి మహావిష్ణువు వైపుకు పరుగులు తీస్తాడు. వాళ్ళు దేవుళ్ళు అని అతడికి ఏమీ తెలియదు. వాళ్ళ దగ్గరికి చేరుకొని ఏడుస్తూ, చూడండి, మీరు నాకు ఇచ్చిన ఆహారం ఒక పక్షి ఎత్తుకుపోయింది అని అంటాడు. అప్పుడు వాళ్ళిద్దరూ, నాయన, మేము ఇవ్వవలసింది నీకు ఇచ్చేశాము. నువ్వు దానిని నిలుపుకోలేకపోయావు. ఇక నువ్వు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఆయన్ని అడుగు అని అంటారు. ఆ బాలుడు, అయితే ఆయన ఎక్కడుంటాడు అని అడుగుతారు. నాయన, నువ్వు ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళు. పిలిస్తే ఆయనే పలుకుతాడు అని అంటూ ఆ పిల్లవాడికి బ్రహ్మదేవుని చూసేలా వరం ఇస్తాడు. బ్రహ్మదేవుడికి కూడా ఆ బాలునికి దర్శనం ఇవ్వమని ఆదేశిస్తాడు. అలా ఆ బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తూ బ్రహ్మదేవుని పిలిచాడు. అలా బాలుడు శ్రీ మహావిష్ణువు చెప్పిన దారిలోనే వెళ్తూ బ్రహ్మదేవుని పిలవగానే వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయనా, ఏం కావాలి? ఎందుకు నన్ను పిలిచావు అని అడుగుతాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను చాలా పేదవాడిని. మీరు నా జీవితాన్ని మార్చే నాకు మంచి సుఖమైన జీవితాన్ని ప్రసాదించండి అని వేడుకుంటాడు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నీ విధిరాతలో అంతా దుఃఖమే నిండి ఉంది. నీకు అదృష్టం, సుఖం అనేది లేదు. నేను నీకు ఏమి ఇవ్వాలి అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, లేదు, నాకు మీరు తప్పకుండా ఏదో ఒక సహాయం చేయాలి, లేదంటే నేను ఇక్కడ నుండి వెళ్ళను అని మారం చేస్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆ బాలుడికి ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చి, దీనిని తీసుకొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు నాయనా అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు ఆనందంగా ఉంగరాన్ని తీసుకొని ఇంటి వైపుకు వెళ్తాడు.
అదే సమయంలో అతడికి విపరీతమైన దాహం కలుగుతుంది. కొద్దిగా ముందుకు వెళ్ళగానే అక్కడ ఒక నది కనిపిస్తుంది. నీటిని తాగుదామని చెప్పి ఆ నదిలోకి వంగుతాడు. అదే సమయంలో అతని జేబులో ఉన్న బంగారపు ఉంగరం ఆ నదిలో పడిపోతుంది. చూస్తూ ఉండగానే ఒక చేప వచ్చి ఆ ఉంగరాన్ని మింగేస్తుంది. అది చూసి అతడికి చాలా బాధ కలుగుతుంది. ఏడుస్తూ తన ఇంటికి చేరుకొని తన తల్లితో జరిగిందంతా కూడా చెప్తాడు. అప్పుడు అమ్మ, నేను దేవుణ్ణి అడుగుదామని అడవిలోకి వెళ్తే ఎవరో ఇద్దరు వచ్చి నాకు వజ్రాల హారాన్ని ఇచ్చారు. దాన్ని తీసుకొని వస్తూ ఉండగా దానిని ఒక పక్షి ఎత్తుకుపోయింది. ఆ తర్వాత నేను బ్రహ్మదేవుని వద్దకు వెళ్తే ఆయన నాకు ఒక బంగారపు ఉంగరాన్ని ఇచ్చాడు. అది కూడా నదిలో పడిపోయింది తల్లి. దానిని చేతి మింగేసింది. అమ్మ, నా అదృష్టం కొద్దిసేపట్లోనే మారిపోయింది. కానీ నా అజాగ్రత్త వల్ల అంతా తారుమారైపోయింది అని అంటాడు. అప్పుడు ఆ తల్లి, నాయనా, నువ్వేమైనా కలగన్నావా? ఏదేదో ఊహించుకొని అంతా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నీకు దేవుడు కనిపించి వరం ఇవ్వడం ఏంటి? అలా ఏమీ జరిగి ఉండదు. నువ్వు వెళ్ళి ఆడుకో నాయనా అని అంటుంది ఆ తల్లి. తన తల్లి తాను చెప్పింది నమ్మకపోవడంతో అతడికి ఆశ్చర్యం కలిగి తనకు బ్రహ్మదేవుడు కనిపించింది తన తల్లికి ఎలాగైనా సరే నిరూపించుకోవాలనుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిన్న బ్రహ్మదేవుని కలుసుకోవడం చోటుకి వెళ్ళి ఆయనని పిలుస్తాడు. వెంటనే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు. దేవా, నీవు నాకు ఇచ్చిన బంగారపు ఉంగరం నదిలో పడిపోయింది. దానిని ఒక చేప మింగేసింది. ఇక మీరే ఏదైనా ఇచ్చి నా జీవితాన్ని మార్చండి. ఈసారి నేను దానిని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్తాను అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఇక నీకు సహాయంతో నా వల్ల కాదు, నిన్ను ఒక చోటకు తీసుకెళ్తాను, ఇక ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు అంటూ ఆ బాలుని జ్యేష్ఠగా మహాశివుని వద్దకు తీసుకెళ్తాడు. అప్పుడు మహాశివుడితో, దేవా, ఈ బాలుడు విధి రాతల్లో సుఖం లేదు, కానీ మీరు ఏదైనా ఈ పిల్లవాడికి సహాయం చేయండి. నేను సహాయం చేసినా అదే ఫలించటం లేదు అని అంటాడు. అప్పుడు మహాశివుడు అతడికి వజ్రాల మూటని ఇచ్చి, నాయనా, నువ్వు దీనిని తీసుకొని వెళ్ళి ఆనందంగా జీవించు అని అంటాడు. వజ్రాల మూటను తీసుకొని ఆనందంగా బ్రహ్మదేవుడి సహాయంతో ఊరికి చేరుకుంటాడు. వజ్రాలను అమ్మ చూస్తే చాలా ఆనందిస్తుంది అంటూ ఇంటికి చేరుకుంటాడు. కానీ ఆ సమయంలో రానంటది. పని చేయడానికి బయటకు వెళ్ళింది. ఇక నంద ఆ మూటను ఒక చెంబులో ముంచి అమ్మని తీసుకురావడానికి బయటకు వెళ్తాడు. అదే సమయంలో వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఆ వజ్రాల మూట పెట్టిన ఆశ్చర్యంతో ఎత్తుకొని వెళ్ళిపోతాంపారు. ఇక తల్లికి అన్నీ చెప్పి ఇంటికి తీసుకొచ్చేసి చూడగా అక్కడ వజ్రాల మూట లేదు, ఏమీ లేదు. అమ్మ, నిజంగానే నాకు వజ్రాలు లభించాయి తల్లి, కానీ దాన్ని ఎవరు ఎత్తుకుపోయినట్లు ఉన్నారు. అప్పుడు ఆ తల్లి, నువ్వు రోజు ఏదో ఒక కథ చెప్తానే ఉన్నావురా, ఏదో ఊహించుకుంటున్నావు, అన్న అదృష్టమే బాగోలేదు, మన జీవితంలో దుఃఖమే మిగిలింది, ఎప్పుడు భగవంతుడు దుఃఖమే రాసి పెట్టుకున్నాడు అని అంటూ బాధపడుతుంది. అతడికి నిరాశ కలుగుతుంది. మరుసటి రోజు బ్రహ్మదేవుడి దగ్గరికి చేరుకొని, దేవా, నీకు ఆ వజ్రాల మూటను ఇంట్లో పెట్టి నేను మా అమ్మ కోసం బయటికి వెళ్ళాను. వచ్చి చూసేసరికి ఆ వజ్రాల మూట కనిపించలేదు. అవి ఏమైపోయాయో కూడా నాకు అర్థం కావటం లేదు అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నాయనా, ఇక నీ అదృష్టాన్ని మార్చడం మా వల్ల కాదు. నేను, మహావిష్ణువు, మహాదేవుడు ముగ్గురం కలిసి ఏమీ చేయలేకపోయాం. మీకు సహాయం చేసినా అది నీకు లభించడం లేదు. అసలు నీకు అదృష్టమే లేదు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేనేం చేయాలి? ఏం చేస్తే నా జీవితం మారుతుంది అంటూ అడుగుతారు. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు, నాయన, నువ్వు రేపటి నుండి మీ ఊర్లో ఉన్న మహాశివుడి మందిరానికి వెళ్ళి, ఎందుకంటే ప్రతిరోజు ఆ మహాశివుడి మందిరానికి అదృష్ట దేవత వస్తుంది. అక్కడ నీ దుఃఖం, దరిద్రం తొలగిపోతాయి అని అంటాడు. అప్పుడు ఆ బాలుడు, దేవా, నేను అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? నాయన, నువ్వు చేయవలసిందల్లా నువ్వు వెళ్ళి మహావిష్ణువుని ప్రార్థించుకో, ఆయనకు సేవలు చెయ్యి, ప్రతిరోజు ఆయన బ్లూటూత్ని దర్శించుకో అంటాడు. ఆ బాలుడు నీళ్ళుసారి నిరాశతో తిరిగి తన ఇంటికి చేరుకుంటాడు. ఇక మరునాడు ఉదయమే బ్రహ్మదేవుడు చెప్పినట్టుగా మహాశివుని మందిరానికి చేరుకొని ఆయనను దర్శించుకొని అక్కడే కూర్చునిపోతాడు. ఇక సాయంత్రానికి తిరిగి వచ్చేస్తాడు. మళ్ళీ మరుసటి రోజు
మందిరానికి వెళ్ళి ఆయన దర్శించుకొని తిరిగి సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇలా గడిచిపోతాయి. అప్పుడు పిలుస్తాడు. మహాశివుడి గురించి బాబుకి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇలా రోజులు గడిచిపోతాయి. ఆ బాలుడిని చూసి మహాశివుడికి జాలి కలుగుతుంది. ఆ మహాశివుడు అదృష్ట దేవితో ఇలా అంటాడు. దేవి, నువ్వు తలుచుకుంటే ఎన్ని అదృష్టాలైనా మహారాజుతో కలవు. లేని అదృష్టాన్ని ప్రసాదించగలవు. ఆ బాలుడు ప్రతిరోజు నా మందిరానికి వచ్చి నిరాశతో వెలిగిపోతున్నాడు. నువ్వు అతనికి కొంచెం అదృష్టాన్ని ప్రసాదించి అతడి జీవితాన్ని మార్చు అని అంటాడు. అప్పుడు ఆ అదృష్టదేవి, మహాదేవ, బ్రహ్మదేవుడు అతని విధి రాతలో అదృష్టం సుఖం రాయలేదు. అతని రాతను కేవలం దుఃఖం మాత్రమే నిండి ఉంది. అతడికి నేను ఏమి ఇవ్వగలను అని అంటుంది. అప్పుడు మహాశివుడు, దేవి, నువ్వైతే అదృష్ట దేవతవు. దరిద్రులను కూడా ధనవంతులుగా మార్చగలిగే శక్తి నీలో ఉంది. ఆ అదృష్టాన్ని నువ్వు ప్రసాదించగలవు. దేవి, నా మందిరానికి వచ్చి ఇప్పుడు బాధతో తిరిగి వెళ్తే నాకు చాలా బాధగా ఉంది. ఆ పిల్లవాడు తన అదృష్టాన్ని మార్చుకోవడానికి ఎంతగానో తప్పిస్తున్నాడు. తన తల్లిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడు. నువ్వు అతనిపై దయ చూపించు అంటాడు. ఆ మహాశివుడి ఆదేశంతో ఆ అదృష్టదేవి మర్నాడు మందిరానికి వెళ్ళింది. అక్కడ బాలుని చూసి అతడి ప్రక్కన ఒక బంగారు నాణెం ఉంచింది. ఆ బంగారు నాణెం చూసి అతడికి చాలా ఆనందం కలుగుతుంది. నంద భార్యని తీసుకెళ్తూ ఇక్కడ జాగ్రత్త తండ్రికి చెప్తున్నారు. అంతా చెప్పేసరికి అప్పుడు ఆ తల్లి, ఆ దేవుడు మనపై తలచాడు అంటూ ఆ తల్లి ఆ బంగారు నాణెంతో చిన్న వ్యాపారం చేయాలనుకుంటుంది. మరుసటి రోజు ఆ నాణాన్ని ధనంగా మార్చి చేపల వ్యాపారం మొదలు పెడుతుంది. ఒకసారి ఒక చేపను కోస్తున్నప్పుడు ఆ చేప కడుపులో నుంచి ఒక బంగారు ఉంగరం బయటపడుతుంది. అది చూసిన ఆ బాలుడు, అమ్మా, నేను చెప్పాను కదా, ఆ బంగారు ఉంగరం బ్రహ్మదేవుడు ఇచ్చినదే. ఆ రోజు ఈ చేప మింగేసింది. ఈరోజు అదే మన వద్దకు తిరిగి వచ్చేసింది అది అంటాడు. ఇక ఆ తల్లి బాలుడిని పూర్తిగా నమ్ముతుంది. ఆ తల్లి చాలా సంతోషిస్తుంది. ఒకరోజు ఆ తల్లి కుమారుడితో, నాయనా, మనం ఈరోజు బ్రాహ్మణులకు భోజనం పెడదాం. వంట చేయడానికి పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి ఎండిపోయిన కట్టెలు తీసుకురా అని చెప్తుంది. ఆ బాలుడు కట్టెల కోసం అడవికి వెళ్తాడు. ఒక ఎండిపోయిన చెట్టుపైకి కట్టెల కోసం ఎక్కుతాడు. అక్కడ అతనికి ఎండిపోయిన ఒక పక్షి గూడ కనిపిస్తుంది. ఆ పక్షి గూడలో ఒక వజ్రాల హారం కనబడుతుంది. ఆ హారం మొదటిగా మహావిష్ణువు ఇచ్చింది. పక్షి ఎత్తుకొని వచ్చి ఇక్కడ పెట్టింది. దానిని చూసి అతడికి చాలా ఆనందం కలుగుతుంది. దానిని తీసుకొని ఇంటికి వస్తున్నాను. దారిలో ఆ పిల్లవాడికి దాహం వేస్తుంది. వస్తున్న దారిలోనే అతడికి ఒక చెంబు కనిపిస్తుంది. దానితో నీళ్లు ముంచి తాగుదామని దానిని చేతిలోకి తీసుకోగా అందులో ఒక వజ్రాల మూట కనిపిస్తుంది. అతని ఆనందం మరి ఎంతగా పెరిగిపోతుంది. పోయిన వజ్రాలు కూడా దొరికాయి. ఆ వజ్రాల హారము 2 తీసుకొని ఇంటికి చేరుకుంటాడు. వాటిని తల్లికిచ్చి, అమ్మ, నువ్వు నమ్మలేవు కదా, ఇదిగో నేను ముందుగా నీకు చెప్పిన వజ్రాల హారం. వజ్రాలు మళ్ళీ నాకే దొరికాయి అని అంటాడు. అప్పుడు ఆ తల్లి తన బిడ్డని గుండెలకు అత్తుకొని, నువ్వు చాలా మితిమీరిపోతున్నావు అని నీకు దేవతల దర్శనం కలిగింది. వారే మన దరిద్రాన్ని తొలగిట్టి మనకి ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించారు అని అంటూ ఎంతో మురిసిపోతుంది. ఇక అప్పటి నుండి వాళ్ళ జీవితమే మారిపోతుంది. చాలా సంతోషంగా తమ జీవితాన్ని జీవిస్తున్నారు. చూశారు కదా, అదృష్ట దేవత దృష్టి మన పైన ఉంటే ఎన్నో సంవత్సరాల నుండి ఉన్న దరిద్రం కూడా మనకు అదృష్టంగానే మారిపోతుంది. ఈరోజు మనకి బాబా గారు అందించిన ఇంత గొప్పమైన సందేశం, దరిద్రం కూడా మనకు అదృష్టంగానే మారిపోతుంది. ఈరోజు మనకు అందించిన ఇంత గొప్ప సందేశం అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఆ తల్లి యొక్క అనుగ్రహం వల్లకి ఇక ఎందరు దేవుళ్ళు ఎంత ధనం మనం సాధించినా, ఎన్ని సహాయాలు చేసినా అది మనకు లభించదు. అలాగే ఆ మహాశివుడి యొక్క కృప మన పైన ఉంటే ఏ కష్టాలు మనల్ని ఏమీ చేయలేవు అని చెప్పి బాబా గారు ఈరోజు చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి. ఈ కథ కనుక మీకు నచ్చితే శ్రద్ధ అని శ్రవూరని కామెంట్ చేయండి. ఈ వీడియోని 10 మందికి అందేలాగా షేర్ చేయండి, లైక్ చేయండి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలి. ఓం సాయిరాం. శ్రద్ధ సబూరి.